మీరు రియల్ ఎస్టేట్ చేసే కుమార్ గారి కూతుర్ని కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ వచ్చింది. అమ్మగారు, మీకు చెప్పేటంతోళ్ళం కాకపోయినా చెప్పక తప్పడం లేదు. ప్రేమ్ బాబుకు వచ్చిన ఈ కష్టకాలంలో మీరే బాబుని ఆదుకోవాలి. మీ అబ్బాయిని ఆ పోలీసులు చిత్రహింసలకి గురి చేస్తున్నారు అమ్మగారు. చూసి మేమే భరించలేకపోయాం. మీరు చూసుంటే అసలు తట్టుకోలేకపోయేవారు. దీనికి రమాదేవి ఏం కరగదు కదా. ఆహా, మరి ప్రేమ్ చేసింది తట్టుకునేలా ఉందా? అదే మీ వాళ్ళ అమ్మాయికి జరుగుంటే ఇలానే మాట్లాడేవాళ్ళ? అత్తయ్య అలానే ఆలోచిస్తున్నారు. ప్రేమ్ బాబు అసలు అలాంటి మనిషే కాదు కదమ్మా. అవన్నీ అనుకోవడానికి, అమ్మగారు అలా ఆలోచించడానికి. ఎవరో ప్రేమ్ బాబుని ఇరికించడానికే చేసిన కుట్ర ఇది. అవునమ్మగారు, బాబుగారు ఎలాంటి వారు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఒక కన్ను తల్లిగా ఆలోచించి ఏదో ఒకటి చేసి ప్రేమ్ బాబుని ముందు విడిపించండి అమ్మా. వాళ్ళక్కడ ప్రేమ్ బాబుని ఏదో చేసేలా ఉన్నారు. మాకు చాలా భయంగా ఉంది. ఏంటి తెగ ఆలోచన చేస్తుంది? ఇప్పుడు గానీ రమాదేవి ఇందులో ఇంటర్ఫియర్ అయిందంటే తెచ్చేస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త అయిన కంఠమనేని హర్షవర్ధన్, రమాదేవి గార్ల రెండవ సుపుత్రుడు ప్రేమ్ కుమార్ క్యాబ్ డ్రైవర్ గా అవతారమెత్తి నిన్న ఒక మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు, ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల కస్టడీలోనే ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేశాడా, లేక ఎక్కడైనా అమ్మేశాడా? ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని ఇలా చేశాడనే కోణంలో పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. పెద్దింటి బిడ్డ కావడం వల్ల ఆ దోషి ఇందులోంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నరరూప రాక్షసుణ్ణి బయటకు వదలొద్దని, అతనికి ఉరిశిక్ష పడాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.